కొణతాల రామకృష్ణ ఈ పేరు తెలుగు రాజకీయాల్లో సుపరిచితం. ఈ ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసి కూటమిలో భారీ మెజారిటీతో విజయం సాధించిన నేతల్లో ఒకరిగా ఆయన సంచలనం సృష్టించారు. జనం సమస్యలపై పోరాటాలతో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన కొణతాల రామకృష్ణ ప్రజానేతగా ముద్ర వేయించుకున్నారు. అసలు ఇంతటి భారీ విజయం కొణతాలకు ఎలా సాధ్యమైంది? కూటమి ప్రభుత్వంలో కొణతాల రామకృష్ణకు పెద్దపీట వేయబోతున్నారా? మంత్రివర్గంలో కొణతాలకు బెర్త్ ఖాయమైనట్లేనా? ఎన్నికల్లో ఒక్క ఓటుతోని అభ్యర్థుల జాతకాలు తారుమారైపోతుంటాయి. అందుకే నాయకులు ప్రతి ఓటును కీలకంగా భావించి శక్తియుక్తులు ఒడ్డుతుంటారు. వార్డు ఎన్నికల్లోనే ఒక ఓటు తేడా వచ్చినా నానా హడావుడి చేసి రీకౌంటింగ్కు పట్టుబడుతుంటారు. అలాంటిది 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమాహారమైన పార్లమెంటు నియోజకవర్గాన్ని కేవలం 9 ఓట్ల తేడాతో గెలుచుకోవడం చిన్న విషయం కాదు. ఆ ఘనత సాధించిన మొదటి నేత మన రాష్ట్రంలో ఉన్నారని నేటి తరంలో చాలామందికి తెలియకపోవచ్చు. ఆ నేతే కొణతాల రామకృష్ణ. ఈ ఎన్నికల్లో కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా అనకాపల్లి శాసనసభకు పోటీ చేసి భారీ మెజారిటీతో సంచలన విజయాన్ని నమోదు చేశారు కొణతాల. వ్యాపార వర్గానికి చెందిన కొణతాల ఉద్యమాల ద్వారా వెలుగులోకి వచ్చారు. 1980లలో కాంగ్రెస్లో చేరిన ఆయన కుటుంబం అనకాపల్లి వర్తక సంఘంలో ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తోంది. బెల్లం వ్యాపార వర్గాల్లోనూ మంచి పట్టుంది. కాంగ్రెస్ నుంచి 2 సార్లు ఎంపీ అయిన కొణతాల రైవాడ జలాశయం నీటిని విశాఖ నగరానికి తరలించడాన్ని నిరసిస్తూ జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ ఉద్యమం విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కొణతాల ఎదుగుదలకు తోడ్పడింది. అలాగే నల్లబెల్లం నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలోనూ కీలక పాత్ర వహించారు. సారా తయారీకి ఉపయోగిస్తున్నారంటూ నల్లబెల్లంపై అప్పటి ప్రభుత్వం నిషేధం విధించడంతో పాటు బెల్లం వ్యాపారానికి కేంద్రమైన అనకాపల్లి వ్యాపారులపై కేసులు పెట్టడంతో దీనిపై ఆ ప్రాంత రైతులు వర్తకులు నిర్వహించిన ఉద్యమానికి నాయకత్వం వహించి విజయం సాధించారు. పోరాటాలతోనే ప్రజానాయకుడిగా ఎదిగిన కొణతాల ఈ ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ నుంచి 65,764 ఓట్ల భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. (1989) ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా కొణతాల తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పెతకంశెట్టి అప్పల నరసింహంపై కేవలం 9 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అప్పటి వరకు అంత తక్కువ మెజారిటీతో లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన వారెవరూ లేరు. 1991 ఎన్నికల్లో మళ్లీ అనకాపల్లి ఎంపీగా నెగ్గారు కొణతాల. 1990 నుంచి 92 వరకు విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో అనకాపల్లి నుంచి దాడి వీరభద్రరావును ఓడించి అసెంబ్లీలోకి ప్రవేశించారు. కొణతాల రామకృష్ణ విద్యావంతుడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంకాం పట్టా పొందారు. వ్యవసాయదారుడిగా, వ్యాపారిగా, పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా ఎన్నో సేవలను అందించారు కొణతాల. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బంపర్ విక్టరీ కొట్టారు. కూటమి నుంచి పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోవడంతో బంపర్ మెజారిటీతో విజయం సాధ్యమైందని అంటున్నారు. మచ్చలేని నాయకుడు కావడంతో కొణతాల లాంటి నేతలకు మంత్రి పదవులు కేటాయిస్తే అధికార దుర్వినియోగం జరగదని, అందరికీ మేలు జరుగుతుందని కూటమి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా కొణతాల రామకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి కొణతాల పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.